నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఉద్యోగులకు అలాగే నిరుద్యోగులు అయినటువంటి వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పబోతున్నానండి. ఓకేనా? సో కేంద్ర ప్రభుత్వం మన ఉద్యోగం పోతే కనుక 3 నెలల పాటు నిరుద్యోగ భృతి ఇస్తుంది. సో ఇది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు అనమాట. ఎందుకంటే నేను చాలా కాలం అయింది ఇట్లాంటి వీడియోస్ పెట్టి. ఓకే, అయితే దీని మీద ఒక అప్డేట్ కూడా వచ్చిందనమాట. సో దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తాను అనమాట. చాలామందికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన దేశ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే కనుక, సో మీలో చాలామందికి తెలియపోవచ్చండి, అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన. సో ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 3 నెలల పాటు ఎవరికైతే నిరుద్యోగులు ఉంటారో, ఉద్యోగం పోయి ఖాళీగా 1 నెలల పాటు ఉంటారో అట్లాంటి వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద 3 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ శాలరీలో 50% అనేది నిరుద్యోగ భృతి కింద ఇస్తుంది. అది కూడా ఏంటంటే మీరు ఈఎస్ఐసి, ఓకేనా, మీరు ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద మీరు, ఓకేనా, సో మీకు కాంట్రిబ్యూట్ అయితే కనుక మీకు ఉద్యోగం పోతే కనుక 3 నెలల పాటు కేంద్ర ప్రభుత్వమే మీకు శాలరీ అనేది భరిస్తుంది, ఒక 50%. దీని మీద ఒక అప్డేట్ వచ్చింది. దీనికి సంబంధించిన అర్హతల గురించి తర్వాత మాట్లాడదాము. ఓకేనా? అయితే మీరు ఇక్కడ చూడొచ్చండి. ఓకేనా? సో మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారి నుంచి ఓకే అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన కింద ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ స్కీమ్ 1/7/2026 నుంచి 3/6 అంటే 36/2027 వరకు, ఓకేనా, సో 36/2027 వరకు ఈ స్కీమ్ అయితే పొడిగించారండి. ఈ మధ్య ఎవరైనా ఇన్ కేసు ఉద్యోగం కోల్పోతే కనుక సో వాళ్ళకి ఈ స్కీమ్ కింద అమౌంట్ వస్తుంది. బట్ మీరు ఈఎస్ఐసి మీకు తెలిసే ఉంటుంది, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి, ఓకేనా, ఎవరికైతే 21,000 లోపు శాలరీ ఉంటుందో అట్లాంటి వాళ్ళకి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ స్కీమ్ కింద ఎవరు అర్హులు అంటే కనుక, అంటే ఎవరో ఈ నిరుద్యోగ భృతికి అర్హులు అంటే కనుక మీరు 1 సంవత్సరం పాటు ఉద్యోగం చేయాలండి. ఓకేనా? ఒక 12 నెలలు తప్పనిసరిగా ఉద్యోగం అయితే చేసి ఉండాలన్నమాట. ఓకేనా? సో ఈ 12 నెలల కాంట్రిబ్యూషన్ వ్యవధిలో, ఓకేనా, ఈ 12 నెలల కాంట్రిబ్యూషన్ వ్యవధిలో తప్పనిసరిగా ఒక 78 రోజులు మీరు, ఓకేనా, కాంట్రిబ్యూషన్ తప్పనిసరిగా అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా? 78 రోజులు తప్పనిసరిగా కాంట్రిబ్యూషన్ అయితేనే మీరు ఈ స్కీమ్కి అర్హులు. అయితే మీకు ఏదైనా సంథింగ్ యాక్సిడెంట్లుగా కానివ్వండి, లేకపోతే కంపెనీ వాళ్ళు ఇంటెన్షనల్గా అంటే వాళ్ళ ప్రయోజనాల కోసం ఉద్యోగాలు తీసేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? సో అట్లాంటి వాళ్ళు దీనికి అర్హులు. ఓకేనా? అట్లా కాకుండా మీరు ఏదైనా డిస్ప్యూట్స్, ఏదైనా గొడవలు పడి కానివ్వండి, లేకపోతే ఏదైనా కేసుల వల్ల సంథింగ్ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇట్లా మీరు ఉద్యోగంలోంచి బయటకు వచ్చేస్తే మీరు అర్హులు కాదు. పాజిటివ్గా బయట రావాలి, ఉద్యోగం నుంచి బయటికి పాజిటివ్గా రావాలి. అట్లాంటి వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి అర్హులు అనమాట. ఓకేనా? ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, అయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా? సో దీనికి సంబంధించిన డేటా అంతా కూడా ఇచ్చారు. అయితే ఈ స్కీమ్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, అలాగే ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే కనుక సో దానికి సంబంధించిన ఈఎస్ఐసి వెబ్సైట్ ఉంటుంది. సో నేను ఒక 5 సంవత్సరాల క్రితమే ఆ వీడియో చేశాను. కుదిరితే కనుక మీకు డిస్క్రిప్షన్లో కానీ ఎండ స్క్రీన్లో కానీ వదిలేస్తాను. లేదనుకుంటే కనుక మీకు దగ్గరలో ఉన్న ఈఎస్ఐసి హాస్పిటల్కి వెళ్ళి కొన్ని ఫామ్స్ అయితే కలెక్ట్ చేసుకుని మీరు ఎంప్లాయర్ చేత అవి అటెస్టేషన్ చేసుకొని మళ్ళీ వాళ్ళకే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది ఇంతకుముందు అయితే 30 రోజులు, ఒక 90 డేస్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. బట్ మీరు ఒక 30 డేస్, ఓకేనా, ఉద్యోగం కోల్పోయి ఒక 30 రోజుల తర్వాత దీనికి అప్లై చేసుకోవచ్చు. 3 నెలల పాటు మీకు నిరుద్యోగ భృతి అనేది మీ శాలరీలో ఒక 50% ఇస్తారు. సో ఎక్కడ ఉద్యోగంలో జాయిన్ అవ్వకూడదు మళ్ళీ ఈ 3 నెలల పాటు. ఓకేనా? సో ఇన్ కేసు మీరు జాయిన్ అయ్యారంటే ఆ నిరుద్యోగ భృతి మీకు రాదనమాట. ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఈఎస్ఐసి చట్టం 1948 కింద మీకు ఈ నిరుద్యోగ భృతి, ఓకే, సో కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది అనమాట. ఈ అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన ఈ స్కీమ్ కింద. ఓకే, అయితే ఇప్పటివరకు ఎంతమంది ఏ ఇయర్లో, ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంతమంది బెనిఫిట్స్ ఉన్నారు, ఎంతమంది తీసుకున్నారు అనే విషయం కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. అమౌంట్ డిస్ప్యూట్స్ ఎంత అయింది అనేది. ఓకే, మనకేంటంటే 2024-25 మధ్య కాలంలోనే ఎక్కువ మందికి ఉద్యోగాలు కోల్పోయారు. సో చాలామంది కోల్పోయారు. దానికి గాను ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత అమౌంట్ ఇచ్చారు ఏంటనేది వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే మీకు తెలిసే ఉంటుందండి ఈఎస్ఐసి పోర్టల్. ఓకేనా? సో ఈ పోర్టల్లో మీరు లాగిన్ అయ్యి ఉండాలన్నమాట. సో లాగిన్ అవ్వాలంటే కనుక యాజ్ పర్ ఆధార్ ప్రకారం మీ డేటా అంతా కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈపీఎఫ్ ఖాతాదారుకి ఎట్లయితే ఉంటుందో సో అట్లాగే కరెక్ట్గా ఉంటేనే మీరు ఇక్కడ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి, ఓకేనా, ఆన్లైన్లో అప్లై చేసుకుంటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో అది ఎలా అప్లై చేసుకోవాలి అనేది ప్రీవియస్ వీడియో చెప్పాను. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో కానీ అండర్ స్క్రీన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో మీరు ఎట్లాంటి డిస్ప్యూట్స్, కంపెనీ వాళ్ళతో ఎట్లాంటి గొడవలు పడకుండా బయటకు వస్తే మీకు ఈ స్కీమ్ వర్తిస్తారన్నమాట. ఈ విషయాలు మీకు క్లియర్గా
అర్థమయ్యి అనుకుంటున్నాను. సంవత్సరం పాటు కనీసం మీరు ఉద్యోగం ఒక సంవత్సరం పాటు చేయాలి. ఓకే, సో ఈ సంవత్సర కాలంలో కాంట్రిబ్యూషన్ 78 రోజులు తప్పనిసరిగా అయి ఉండాలన్నమాట. ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి కదా. సో ఈ స్కీమ్కి మీరు అప్లై చేసుకోండి. ఎవరైనా ఇన్ కేసు ఉద్యోగం కోల్పోయినా కానివ్వండి, లేదు మీకు తెలియాలి అంటే ఈ ఈ చట్టం ఇలాగే అట్ల బీమిత వ్యక్తి కళ్యాణ్ యోజన అనే ఒక స్కీమ్ ఉంది. రేపు పొద్దున ఎప్పుడైనా మన ఉద్యోగం కోల్పోతే కనుక సో అట్లా మనం అప్లై చేసుకోవచ్చు అనే విషయాలు మీకు తెలుస్తే అన్న ఉద్దేశంతో చెప్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో అలాగే ఇది వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే వీకెండ్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశంలో కింద సబ్స్క్రైబ్ బటన్ అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి ఆడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.